సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలా మంది రాజకీయ నాయకులకు ఆయా నియోజకవర్గాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. గెలుపోటములను పక్కన పెడితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం తమకు టికెట్ ఇస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విపరీతంగా వలసలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలందరూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఇదే క్రమంలో బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబం కూడా త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వీరికి జగన్ స్పష్టమైన హామీ ఇస్తే వీరు వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తుంది. ఈ మేరకు వైసీపీ తరపున కీలక నేత దగ్గుపాటి ఫ్యామిలీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వీరు పార్టీలో చేరితే దగ్గుపాటి వారసుడు నితేష్ చంద్రామ్ కు పర్చూర్ టికెట్ తో పాటు వెంకటేశ్వరరావుకు రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఇదే కాకుండా పురంధేశ్వరి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కూడా జగన్ సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.